హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ లెమన్ రైస్ని చాలా ఈజీగా మీరు ప్రసాదం కోసమైనా లేదా లంచ్ బాక్స్లోకైనా కూడా ఇలా నేను చూపించినట్టుగా చూసి ట్రై చేయండి. లెమన్ రైస్ కోసం ముందుగా అన్నం వండి తీసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున పోయాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అన్నంని ఇలా పొడి పొడిగా వండుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత ఇక నేను 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నిమ్మరసం, ఉప్పు అన్నంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ రైస్కి 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని కాస్త వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. శనగపప్పు, ఎండుమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి చల్లారపెట్టుకున్న రైస్ని పోపులోకి వేసుకొని రైస్లో మొత్తం పోపు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే అండి, సింపుల్గా చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు పండుగ టైంలో నైవేద్యంగా కానీ లంచ్ బాక్స్లో కానీ ఈజీగా ఇలా చేసి పెట్టవచ్చు. ఇలా నేను చూపించిన మెథడ్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.